హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి కారంగా టేస్టీగా ఒక డిఫరెంట్ మిక్స్చర్ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్గా తినడానికైనా, అలాగే పెద్దవాళ్ళు టీ టైంలో తినడానికైనా చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇక లేట్ చేయకుండా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుందామండి, కరాచీ రవ్వ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని కప్పు వరకు వాటర్ వేసుకుని మరి కాస్త కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకుందాము. చూస్తారు కదండి, వాటర్ మరిగిపోయింది. ఈ మరిగిపోయిన వాటర్ని మనం ముందుగా తీసుకున్న బొంబాయి రవ్వలో వేసేసుకుని మిక్స్ చేసుకుందాము. మనం తీసుకున్న వాటర్ అంతా ఇందులో వేసేసుకుందామండి, పట్టేస్తుంది. మనకి మిక్స్చర్ తినాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మరి కొద్దిగా వాటర్ వేసుకుందాము. వాటర్తో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ వరకు నాననిద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు వరకు పూల్ మక్కని వేసుకుందామండి. తామర గింజలు అంటాం కదా, బాదం పప్పు ఇలా కట్ చేసుకుని 3 స్పూన్స్ వరకు వేస్తున్నానండి. మీరు కావాలంటే 1/2 కప్పు వరకు అయినా వేసుకోవచ్చు. ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఫ్రై చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం వీటిని. నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్పు వరకు వేరుశెనగ గుళ్ళు వేస్తున్నానండి, పల్లీలు. వీటిని కూడా 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు జీడిపప్పు వేస్తున్నాను. ఇప్పుడు జీడిపప్పు కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు లైట్గా వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు కూడా చక్కగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న పూల్ మక్కని బాదం పప్పు కూడా వేసేసుకుందాము. వేసుకుని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుందాము. అలాగే రుచికి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము. ఈ లోపు మనం నానబెట్టుకున్న పిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మెత్తగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న బంగాళాదుంపలు తీసుకుని చక్కగా తురుముకుని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఈ రెండు కూడా చాలా మెత్తగా స్మూత్గా వచ్చేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 3 స్పూన్స్ వరకు వరిపిండి వేసుకోవాలండి. వరిపిండి వేసుకున్న తర్వాత ఇలా ముద్ద చేసుకోవాలి. చూసారు కదండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కే లోపు జంతికలు చేసుకుని మిషన్ తీసుకుని అందులో పిండి వేసుకుందామండి. మనం కారపూసకి వాడే ప్లేట్ వేసుకుని మూత పెట్టేసుకుని కారపూస వేసుకుందామండి. కారపూస వేసుకునేటప్పుడు కొద్దిగా పైనుంచి వేసుకుందామండి. వేడి ఆవిరి చేతికి తగులుతుందండి. చూసారు కదండి, ఇలా రౌండ్గా వేసుకోవాలి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి చూడ్డానికి వైట్ కలర్లోనే ఉంటాయండి, కలర్ ఏమీ పెద్దగా మారదండి. చూసారు కదండి, ఇవి ఫ్రై చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న కారపూసని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకుందాము. మీకు కావాలంటే ఇందులో కిస్మిస్, వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఇందులోనే మీకు నచ్చితే కనుక 1/2 టీ స్పూన్ వరకు షుగర్ పౌడర్ వేసుకోవచ్చండి. మనం వేసుకున్న మసాలాలు చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు తినడానికి చాలా బాగుంటుందండి. చూసారు కదండి, చాలా క్రిస్పీగా టేస్టీగా భలే బాగుంటుందండి ఈ మిక్స్చరు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.